ఉక్రెయిన్లో భారత ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. అలాగే చూద్దాం. ఉక్రెయిన్లో భారత ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, శ్రీనివాస్, భారత ప్రధాని మోదీ ఉక్రెయిన్ లో పర్యటిస్తున్నారు. 30 సంవత్సరాల తర్వాత తొలిసారిగా భారత ప్రధాని ఈ పర్యటన చేయటం అన్నది అందరూ ఆసక్తికరంగా ఎదురుస్తున్నారు. ఏం జరుగుతుంది అని కూడా అందరూ చూస్తున్నారు. సో మొత్తానికి ఈ పర్యటన సందర్భంగా ఏమైనా రష్యా ఉక్రెయిన్ మధ్య సాగుతున్నటువంటి వార్కు సంబంధించి ఏమైనా సందేశం ఇస్తారా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. అందరూ కూడా ఆసక్తిగా ఎదురుస్తున్నారు. ఉక్రెయిన్ లో జెలెన్స్కీతో చర్చలకు ముందు గాంధీ శాంతి సందేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. బాపూజీ ఆశయాలు విశ్వవ్యాప్తమని ఆయన తెలిపారు. కోట్లాది మందికి బాపూజీ ఆశయాలు స్ఫూర్తిదాయకంగా కూడా ఉంటాయని చెప్పడం జరిగింది. ఉక్రెయిన్ లో పర్యటిస్తున్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోదీ కీవ్ లో ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. బాపూజీ ఆశయాలు విశ్వవ్యాప్తం, ఆయన మానవాళికి మహాత్ముడు చూపించిన బాటలో నడుద్దాము అంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియాలో గాంధీకి నివాళులు కూడా ఆయన అర్పించడం జరిగింది. 2 రోజుల పోలాండ్ పర్యటన ముగించుకొని ప్రధాని 10 గంటలు ప్రయాణించి ఉక్రెయిన్ చేరుకున్నారు. అక్కడ భారత సంతతి ప్రజలు రైల్వే స్టేషన్ వద్ద మోదీకి ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత రాజధాని కీవ్ లోని అమరుల స్మారక ప్రాంతానికి చేరుకున్నటువంటి మోదీకి స్వాగతం పలికారు అధ్యక్షుడు జెలెన్స్కీ. ఆత్మీయ ఆలింగనం కూడా చేస్తున్నారు. తర్వాత రష్యా దాడిలో మరణించినటువంటి చిన్నారులకు మోదీ నివాళులు అర్పించారు. ఉక్రెయిన్ లో ఎదుర్కొన్నటువంటి అతిపెద్ద సంక్షోభాల ఆనవాళ్లకు సంబంధించి అక్కడ మ్యూజియంలో ఏర్పాటు చేసినటువంటి ప్రదర్శనను కూడా ఇద్దరు నేతలు వీక్షించారు. మొత్తానికి అయితే ఈ సంక్షోభంకు సంబంధించి కూడా అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశం తర్వాత మోదీ అధ్యక్షుడు జెలెన్స్కీతో కలిసి అమరుల స్మారకం వద్ద నివాళి అర్పించాం. ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షోభం చిన్నారులకు వినాశకరమైంది. అంతేకాకుండా ప్రాణాలు కోల్పోయినటువంటి చిన్నారుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి అంటూ కూడా ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. దుఃఖం నుంచి బయటపడే మనోధైర్యాన్ని ఉక్రెయిన్ వాసులకు కల్పించాలని కూడా ప్రార్థిస్తున్నా అంటూ అందులో చెప్పడం జరిగింది.
రష్యా ఉక్రెయిన్ సంక్షోభం పరిష్కార మార్గాలపైన అన్వేషిస్తున్నట్టుగా కూడా చెప్పారు. ఫోమిన్ బొటానికల్ గార్డెన్ కి వెళ్లి గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించినటువంటి మోదీ అక్కడ ఆ తర్వాత అధ్యక్ష భవన్ అయినటువంటి మారిన్స్కీ ప్యాలెస్ కు జెలెన్స్కీ మోదీని తీసుకెళ్లారు. అక్కడ కీవ్ పర్యటనలో ఉన్నటువంటి మోదీతో అధ్యక్షుడు జెలెన్స్కీ వ్యక్తిగతంగా బృంద స్థాయిలో కూడా భేటీ కాబోతున్నారు. రష్యా ఉక్రెయిన్ సంక్షోభం పరిష్కార మార్గాలపై ఇరు నేతలు కూడా చర్చించబోతున్నారు. నిజానికి 1991లో ఉక్రెయిన్ కు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రధాని అక్కడ పర్యటించడం అన్నది ఇదే తొలిసారి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆహ్వానం మేరకు మోదీ ఆ దేశంలో పర్యటిస్తూ ఉన్నారు. ఇప్పుడు అమెరికా ఏదైతే 6 వారాల క్రితం రష్యాలో కూడా పర్యటించినటువంటి ప్రధాని పైన అమెరికా పశ్చిమ దేశాల నుంచి విమర్శలు కూడా వచ్చాయి. యుద్ధంలో భారత్ ఏ పక్షానికి మద్దతుగా ఉండదని, కేవలం శాంతికి వారధిగా పనిచేస్తుందనే సందేశం ఇచ్చేందుకే ప్రధాని ఈ పర్యటనను చేపట్టినట్లుగా కూడా తెలిపారు. మొత్తానికి ఈ రోజు జెలెన్స్కీతో ప్రధాని మోదీ సమావేశం, అదేవిధంగా ఉక్రెయిన్ లో మోదీ పర్యటన అన్నది కొంత ప్రపంచ దేశాల నేతలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయన ఏం మాట్లాడబోతున్నారు, ఒకవేళ రష్యా నుంచి అంటే రష్యా అధినేతతో సమావేశం తర్వాత ఇక్కడ పర్యటిస్తున్నటువంటి మోదీ రష్యా నుంచి ఏమైనా శాంతి సందేశం తీసుకొచ్చారా అని కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. మరి ఏం చెప్తారన్నది కూడా చూడాలి. ఈ రోజు రాత్రికి ఆయన మళ్ళీ తిరిగి భారత్ కు రాబోతున్నారు. శ్రీనివాస్. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.